హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో 3 ఫేజ్ సెలెక్టర్ స్విచ్ల కనెక్షన్ గురించి తెలుసుకుందాం. 3 ఫేజ్ సప్లై ఉన్న బిల్డింగ్స్లో ఒక ఫేజ్ ఫెయిల్ అయినా లేదా లో వోల్టేజ్ వస్తున్నా ఆ సర్క్యూట్లో సప్లై నార్మల్గా రావడానికి సెలెక్టర్ స్విచ్ ద్వారా సప్లై ఉన్న ఫేజ్కి మార్చుకోవచ్చు. చూడండి, 3 ఫేజ్ సెలెక్టర్ స్విచ్ ఇది. పొజిషన్ 1, 2, 3 ఆఫ్. కొన్ని కంపెనీ స్విచ్ల్లో RYB అని కూడా ఉండొచ్చు. ఈ స్విచ్ కెపాసిటీ 25 amps. ఇవి ఇంకా 32 amps, 40 amps, 63 amps కూడా ఉంటాయి. లోడుని బట్టి స్విచ్ రేటింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. టెర్మినల్స్ చూసినట్లయితే ఇది కామన్ టెర్మినల్, అంటే దీని నుండే అవుట్పుట్ తీసుకుంటాం. నెక్స్ట్ 1, 2, 3 ఈ 3 ఇన్పుట్ టెర్మినల్స్. స్విచ్ని పొజిషన్ 1కి సెలెక్ట్ చేస్తే 1వ టెర్మినల్ నుండి కామన్ టెర్మినల్కి కనెక్ట్ అవుతుంది. స్విచ్ని 2వ పొజిషన్లో పెడితే 2వ టెర్మినల్కి కామన్ టెర్మినల్ కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా 3వ పొజిషన్లో పెడితే 3వ టెర్మినల్ కాంటాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్కి 3 ఫేజ్ ఇన్పుట్ సప్లై ఇచ్చి కామన్ టెర్మినల్ నుండి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి, RYB 3 ఫేజుల్ని ఇన్పుట్ టెర్మినల్స్కి కనెక్ట్ చేసాం. కామన్ టెర్మినల్ నుండి అవుట్పుట్గా బల్బుకి కనెక్ట్ చేసాం. సప్లై ఆన్ చేసాం. ఇప్పుడు స్విచ్ని పొజిషన్ 1కి సెలెక్ట్ చేస్తే రెడ్ ఫేజ్ సెలెక్ట్ అయ్యి బల్బు వెలుగుతుంది. రెడ్ ఫేజ్ని ఓపెన్ చేసాం, బల్బు ఆఫ్ అయింది. సో స్విచ్ని సెకండ్ పొజిషన్కి సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఎల్లో ఫేజ్ ద్వారా బల్బు వెలుగుతుంది. ఎల్లో ఫేజ్ కూడా ఓపెన్ చేసాం, బల్బు ఆఫ్ అయింది. ఇప్పుడు స్విచ్ పొజిషన్ని 3లో పెట్టుకుంటే బ్లూ ఫేజ్ సప్లై లోడ్కి వెళ్తుంది. సో ఇలా ఒక ఫేజ్ ఫెయిల్ అయినా లేదా 2 ఫేజులు ఫెయిల్ అయినా సప్లై ఉన్న ఫేజ్కి స్విచ్ని సెలెక్ట్ చేసి లోడ్కి సప్లై ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఇటువంటి 3 సెలెక్టర్ స్విచ్చెస్ని RYB ఇండికేటర్స్ని ఉపయోగించి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో మొదట సర్క్యూట్ డయాగ్రామ్లో చూడండి. ఎనర్జీ మీటర్ నుండి 3 ఫేజ్ సప్లై ఫ్యూజుల ద్వారా 4 పోల్ MCBకి ఇన్పుట్గా వచ్చింది. ఈ MCB అవుట్పుట్ నుండి వచ్చిన 3 ఫేజుల్ని 3 సెలెక్టర్ స్విచ్లకి లూప్ చేయాలి. అంటే 1, 2, 3 టెర్మినల్స్కి కనెక్ట్ చేయాలి. ఇక న్యూట్రల్ కామన్, దాన్ని న్యూట్రల్ కనెక్టర్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఈ MCB అవుట్పుట్ నుండి వచ్చిన 3 ఫేజ్ సప్లై తీసుకుని RYB ఫేజ్ ఇండికేటర్స్కి ఇన్పుట్గా ఇవ్వాలి. వాటి 2వ టెర్మినల్స్కి న్యూట్రల్ని కామన్గా కనెక్ట్ చేయాలి. మొదటి స్విచ్ కామన్ టెర్మినల్ నుండి ఇక్కడ 3 MCBలు చూపించాం. ఆ 3 MCBలకి రెడ్ ఫేజ్ ఇన్పుట్గా వెళ్ళింది. అదేవిధంగా 2వ స్విచ్ కామన్ టెర్మినల్ నుండి ఎల్లో ఫేజ్ సప్లై 3 MCBలకి ఇన్పుట్గా వెళ్ళింది. 3వ స్విచ్ కామన్ టెర్మినల్ నుండి బ్లూ ఫేజ్ సప్లై ఇంకో 3 MCBలకి ఇన్పుట్గా వెళ్ళింది. అయితే ఈ MCBల ద్వారా ఎసెన్షియల్ లోడ్స్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ MCB అవుట్పుట్ నుండే డైరెక్ట్గా 3 MCBలకి కనెక్ట్ చేయాలి. ఈ MCBల అవుట్పుట్ నుండి నాన్ ఎసెన్షియల్ లోడ్స్కి కనెక్ట్ చేసుకోవాలి. అంటే అంతగా అవసరం లేని లోడ్స్కి సప్లైని తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రూమ్స్లో ఉండే ఏసీలు, గేజర్స్ మొదలైనవి. ఓకే, ఇప్పుడు ఇదే సర్క్యూట్ని ప్రాక్టికల్గా కనెక్ట్ చేసి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. చూడండి, కనెక్షన్స్ ఇస్తున్నాం. ఓకే, కంప్లీట్ అయింది. చూడండి, మొదటి స్విచ్ని 1లో పెట్టాం, అంటే R ఫేజ్కి సెలెక్ట్ చేసాం. 2వ స్విచ్ని
వై ఫేజ్కి సెలెక్ట్ చేసాం, మూడో స్విచ్ని బ్లూ ఫేజ్కి సెలెక్ట్ చేసాం. ఎంసీబీని ఆన్ చేసాం. ఆర్వైబి 3 ఇండికేటర్స్ చూపిస్తున్నాయి. లోడ్గా 3 బల్బ్స్ వెలుగుతున్నాయి. ఇప్పుడు రెడ్ ఫేజ్ని ఓపెన్ చేస్తే ఫెయిల్ అయినట్టుగా ఇండికేటర్ చూపిస్తుంది. రెడ్ ఫేజ్లో ఉన్న బల్బు ఆఫ్ అయింది. ఇప్పుడు రెడ్ ఫేజ్ లేదు కాబట్టి మొదటి స్విచ్ని 2లో కానీ 3లో కానీ, అంటే ఎల్లో ఫేజ్కి కానీ బ్లూ ఫేజ్కి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో ఫేజ్కి సెలెక్ట్ చేసాం. సో ఎల్లో ఫేజ్ ద్వారా బల్బు వెలుగుతుంది. ఆర్ ఫేజ్ సప్లై మళ్ళీ వస్తే రెడ్ ఇండికేటర్ చూపిస్తుంది. అప్పుడు స్విచ్ని నార్మల్గా ఫస్ట్ పొజిషన్కి మార్చుకోవాలి. ఇదే విధంగా ఎల్లో ఫేజ్ ఫెయిల్ అయితే సెకండ్ స్విచ్ని రెడ్ ఫేజ్కి కానీ బ్లూ ఫేజ్కి కానీ దేనికైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్లూ ఫేజ్ ఫెయిల్ అయినా మూడో స్విచ్ని వేరే ఫేజ్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వర్కింగ్. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఎంసీబీల ద్వారా ఎసెన్షియల్ లోడ్స్కి కనెక్ట్ చేయాలి. ఈ డైరెక్ట్గా వచ్చిన ఎంసీబీల ద్వారా నాన్ ఎసెన్షియల్ లోడ్స్కి కనెక్ట్ చేసుకోవాలి. అలా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఫేజు ఎల్లో ఫేజు 2 ఫేజ్లు ఫెయిల్ అయ్యాయి అనుకుందాం. అటువంటప్పుడు ఏం చేస్తాం? మొదటి స్విచ్ని బ్లూ ఫేజ్కి సెలెక్ట్ చేయాలి, రెండో స్విచ్ని కూడా బ్లూ ఫేజ్కి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు టోటల్ లోడ్ మొత్తం కూడా బ్లూ ఫేజ్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్వైబి 3 ఫేజ్ల పైన 20 amps లోడ్ కనెక్ట్ అయి ఉందనుకుంటే ఇప్పుడు రెడ్ ఫేజు వై ఫేజు ఫెయిల్ అయ్యాయి కాబట్టి బ్లూ ఫేజ్ పై 60 amps లోడ్ ఉంటుంది. సో ఇలా 3 ఫేజ్ల పైన ఉండవలసిన లోడ్ ఒక ఫేజ్ పైనే పడటం వలన పోల్ నుండి ఎనర్జీ మీటర్కి వచ్చే సర్వీస్ వైర్ వేడెక్కి షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా ఒకసారి ఫేజ్ ఫెయిల్ అయిన తర్వాత సెలెక్టర్ స్విచ్ని పక్క ఫేజ్కి సెలెక్ట్ చేసి తర్వాత మళ్ళీ ఆ ఫేజ్ వచ్చిందో లేదో అనేది పట్టించుకోరు. దీనివలన కూడా సర్వీస్ వైర్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేతనే నాన్ ఎసెన్షియల్ లోడ్స్ని, అంటే ఓవెన్, గేజర్స్, కొన్ని ఏసీలు, ఇటువంటి లోడ్స్ని ఇన్పుట్ ఎంసీబీ నుండి సెలెక్టర్ స్విచెస్ ద్వారా కాకుండా డైరెక్ట్గా కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.